వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, గన్నవరంలో వల్లభనేని భవిష్యత్ పూర్తి స్థాయిలో డైలమాలో పడిందా అంటే అవుననే చెప్పాలి. ఇటువైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అంటే వైసీపీ వైపు నుంచి ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నది ఈరోజు జరుగుతున్న చర్చ. అటు చూస్తే టీడీపీ నుంచి ఆయనకు ఆహ్వానము లేదు, టీడీపీలోకి ఎంట్రీ లేదు, వైసీపీ నుంచి టికెట్ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో వంశీ భవిష్యత్ ఏ మలుపు తిరగబోతోంది అన్న చర్చ హాట్ టాపిక్ అవుతుంటే, మరోవైపు వంశీ కూడా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా పార్టీ అధిష్టానానికి అందుబాటులోకి రాకుండా ఈరోజు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అసలు వంశీ రాజకీయ భవిష్యత్ ఏంటి? జగన్ నమ్ముకుని తప్పు చేశాననే ఒక అంతర్మదనంలో వంశీ ఉన్నారా? అసలు ఆయన అనుచరులు ఈ పరిణామాల మీద వాళ్ళ అనుచరుల్లో కూడా ఎలాంటి చర్చ జరుగుతోంది? సో ఓవరాల్గా చూసినట్లయితే వంశీ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో చెక్ పడినట్లేనా, లేకుంటే వంశీకి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డి వేరొక సీటుకు ఆయన పంపించే ప్రయత్నం చేస్తారా? ఈ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో వంశీ ఎంతవరకు కూడా ఈ రాజకీయ సమీకరణాలకు జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ పేరుతో చేస్తున్న ఒక హడావిడికి కూడా వంశీ ఎంతవరకు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది? అసలు ఈరోజు వంశీ రాజకీయ సమీకరణాలు, వంశీకి ఎదురవుతున్న రాజకీయ సమీకరణాల్లో కొడాలి నాని, ఆయన అనుంగు సన్నిహితుడైన కొడాలి నాని పాత్ర ఎంత? వీళ్ళిద్దరు చుట్టే కృష్ణా జిల్లా రాజకీయం, వైసీపీ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? ఇందుకే అసలు వంశీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకుంటే ఆయన ఏం చేయబోతున్నారు? నిజంగా టీడీపీలోకి వంశీ రీఎంట్రీ ప్రయత్నం చేసినట్లయితే ఆ దిశగా టీడీపీ నేతలు ఆయన వెల్కమ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈరోజు యార్లగడ్డ లాంటి వాడి ముందు పోటీ చేసినట్లయితే ఆయన టీడీపీ నుంచి తన ఓటమి ఖాయమని వంశీ అంచనాలు వేస్తున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అదే అంశం బయటపడుతోందా? సో ఈ అంశాలన్నీ కూడా గత 2 రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాలను అయితే కుదిపేస్తున్నాయనుకోవాలి. ఎందుకంటే వంశీ కృష్ణా జిల్లాల రాజకీయాల్లోనే పెరుగుతూ వచ్చారు. కృష్ణా జిల్లా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. అక్కడి నుంచే తన రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయించుకున్నారు. సో అందుకే ఈరోజు వంశీ అంశం మాత్రం చాలా సీరియస్గా అటు వైసీపీలోనే కాదు ఇటు టీడీపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. అంటే కొంతమందిలో ఆసక్తికరంగా కూడా మారింది వంశీ అంశం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆసక్తికర రాజకీయాలనే చేస్తూ వచ్చారు. మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ అనే విరుద్ధ తెచ్చుకున్నప్పటికీ కూడా అనేక సార్లు తనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కానీ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వంశీ ముందున్నారనే చెప్పుకోవాలి. ఇక చాలాసార్లు వంశీ రాజకీయ ప్రస్థానం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. ముందుగా మనం చూసినట్లయితే అతి సామాన్య కార్యకర్తగా వంశీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు టీడీపీలోకి. అప్పటి నుంచి కూడా ఆయన చూసినట్లయితే పరిటాల రవి అనుచరుడుగా కొంతకాలం ఆయన ఉన్నారు. పరిటాల రవి అనుచరుడుగానే ఎక్కువ పేరు ఉంది వంశీకి టీడీపీ కార్యకర్త అనే కంటే. అలాంటి వంశీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతోని అదేవిధంగా తారక్ తండ్రైన హరికృష్ణతోని సాన్నిహిత్యం పెరిగింది కొడాలి నాని తరహాలోనే. ఆ సాన్నిహిత్యం తర్వాత రోజుల్లో వంశీ కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసేదాకా కూడా వెళ్ళింది. ఇక ఆ తర్వాత రోజుల్లో కేవలం జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో సాన్నిహిత్యం కారణంగానే, ఆయన ఏదైతే ప్రెజర్ కారణంగానే చంద్రబాబు వైపు నుంచి వంశీ లాంటి వాళ్ళకు టికెట్ లభించింది. దానిలో భాగంగానే 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వంశీ పోటీ చేస్తున్నారు. బట్ విజయవాడ ఎంపీగా పోటీ చేసినా ఆ రోజు కాంగ్రెస్ నుంచి లగడపాటి పోటీ చేస్తున్నారు. లగడపాటి చేతిలో ఆ రోజు వంశీ ఓడిపోవడం జరిగింది. అప్పటికే లగడపాటి వన్స్ ఎంపీ అయి ఉన్నారు. అది సెకండ్ టైం అనమాట. సో అలాంటి వంశీ కూడా ఆ తర్వాత రోజుల్లో చాలా సీరియస్గా రాజకీయాల మీద అయితే ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. మరోసారి ఆయన విజయవాడ నుంచే పోటీ చేద్దాం అనుకుంటున్న సమయంలో, అంటే 2014 సమయంలో ఎన్నికల కంటే ముందుగానే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో కేశినేని నాని ప్రజారాజ్యంలో ఆయనకు ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. ఆ అనుభవం తర్వాత కేశినేని నాని పూర్తిగా ఏదైతే టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు మీకోసం పాదయాత్రలో కేశినేని నాని చాలా కీలక పాత్ర అయితే పోషించారు, ఎస్పెషల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈ క్రమంలోనే కేశినేని నానికి ఆ రోజు విజయవాడ టికెట్ అయితే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. సో కేశినేని నాని కోసం వంశీని చంద్రబాబు నాయుడు గన్నవరానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గన్నవరం వంశీ సొంత ఊరు కావడం, సో లోకల్గా ఆ ఫ్యామిలీకి కొంచెం పట్టుండటం కూడా అదొక కారణం అనుకోవాలి. పర్టికులర్లీ మనం చూసినట్టయితే అక్కడ దాసరి బాలవర్ధన్ రావును ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన కన్విన్స్ చేసి మరీ వంశీని కన్వరం పంపించే ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు వైపు నుంచి. సో ఈ వంశీ కూడా కన్విన్స్ అయ్యారు, చంద్రబాబు కన్విన్స్ చేసే ప్రయత్నంలో సక్సెస్ కూడా అయ్యి ఉన్నారు. అండ్ దెన్ 2014 ఎన్నికల్లో ఈ క్రమంలోనే వంశీకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు, గన్నవరం టికెట్. గన్నవరం నుంచి వైసీపీ తరఫున ఆ రోజు వైఎస్కి ఫాలోయర్ అండ్ వైఎస్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన దుట్టా రామచంద్రరావు పోటీ చేయడం జరిగింది. అటు వంశీదేమో కమ్మ సామాజిక వర్గం, ఇటు దుట్టాది కాపు సామాజిక వర్గం. సో ఆ ఫీజిబిలిటీ అయితే ఉంది దుట్టాకు, ఎందుకంటే లోకల్గా గన్నవరం ప్రాంతంలో ఆయనకు ఒక డాక్టర్గా అదేవిధంగా అదే స్థాయిలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఒక పేరైతే ఉంది దుట్టాకు. అలాంటి దుట్టాను కూడా ఓడించి వంశీ ఎమ్మెల్యే కావడం జరిగింది. చాలా నేరోతో దుట్ట ఓడిపోయారు ఆ రోజున. ఇక అదే ఈక్వేషన్లో వంశీ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. టీడీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తాను స్వపక్షంలోనే విపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. పలుసార్లు ఇంటర్నల్గా చర్చించాల్సిన అంశాన్ని కేసీఆర్ నాని తరహాలోనే ఎన్నోసార్లు బయటికి మాట్లాడుతూ అనేక సార్లు వివాదాల్లో ఇరుక్కున్న సందర్భం కూడా ఉంది. ఒక ఏదైతే సిపిగా పనిచేసిన రామాంజనేయులు ఎపిసోడ్ కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర క్రమంలో బెజవాడ నడిబొడ్డున ఆయన ఆలింగనం చేసుకున్న తీరు కావచ్చు,
అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్న దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన బహిరంగ విమర్శలు కావచ్చు. ఇలా అనేక సార్లు వంశీ చేసిన కామెంట్స్ విత్ ఇన్ ద పార్టీలో కూడా వైరల్ అయ్యాయి, చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వచ్చాయి. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు నాయుడు మరోసారి వంశీకి టికెట్ కేటాయించే ప్రయత్నం చేశారు. వంశీ పార్టీ వ్యతిరేకంగా అనేక సార్లు చర్యలు తీసుకున్నా, అదేవిధంగా అనేక సార్లు ఆయన వేరే యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం వంశీ విషయంలోనే ఫోకస్ పెట్టారు, వంశీకి టికెట్ కేటాయించారు 2019 ఎన్నికల్లో సైతం. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వంశీకి చెక్ పెట్టేందుకు దుట్టా వన్ సైడెడ్గా పోటీ చేయలేరనే ఆలోచనతోనే ఆ రోజున అప్పటికే ఒక యువ పారిశ్రామికవేత్తగా ఒక ఎన్ఆర్ఐగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావును జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది, వంశీ మీద పోటీకి నిలబెడతాం జరిగింది. ఈ క్రమంలోనే చాలా తక్కువ ఓట్లతో ఆ రోజు యార్లగడ్డ వంశీ మీద ఓడిపోయినారు. అది దుట్ట యార్లగడ్డ చేతులు కలిపారు వంశీని ఓడించేందుకు. ఈ క్రమంలోనే యార్లగడ్డ వంశీ చేతులు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా వంశీ కొన్ని రోజుల పాటు మాత్రమే టీడీపీలో ఉన్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన నానికి ఒక క్యాబినెట్లో ర్యాంక్ దొరకడం కానీ, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయనకి స్థానం ఇవ్వడం కానీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా. ఈ క్రమంలోనే వంశీ కూడా నానితో పాటు వెళ్ళి ఏదైతే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే పదవులు ఆశించక అనేది పక్కన పెడితే కేవలం కొడాలి నాని కారణంగానే వంశీ ఆ రోజున పార్టీని వీడారనే చర్చ అయితే జరిగింది. ఆ స్థాయిలో మంత్రిగా తన హవానైతే చలాయిస్తూ వచ్చారు కొడాలి నాని కృష్ణా జిల్లా రాజకీయాల్లో. సో ఇక దేవినేని అవినాష్తో పాటు వంశీ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కానీ వంశీ వన్స్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకు అనేక రకాలుగా గన్నవరంలో సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది. అటు జగన్మోహన్ రెడ్డి తన కాన్స్టిట్యున్సీకి నిధులు విడుదల చేయడంలో చేతి కన్నేసిన తీరు వంశీని డిఫెన్స్లో పడేసింది చాలాసార్లు. ఇక అంతేకాదు అటు యార్లగడ్డ వర్గం కూడా వంశీ మీద మండిపడుతూనే ఉంది. వంశీ హామీలో పెట్టిన కేసులను అటు దుట్టా కానీ ఇటు యార్లగడ్డ కానీ అనేక సార్లు ఇప్పటికీ ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ వంశీ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం మీద అటు దుట్టా వర్గం, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డి కానీ ఆయన కూతురు సీతారామలక్ష్మి కానీ చాలా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం యార్లగడ్డ కూడా వంశీ పార్టీలో ఉన్నన్ని రోజులు తనకు టికెట్ వచ్చే ప్రసక్తే లేదని కూడా ఆయన లెక్కలు కడతాం జరిగింది. ఈ క్రమంలోనే ఇక దాంతోపాటు వంశీ చంద్రబాబు నాయుడును లోకేష్ను ఉద్దేశించి చాలాసార్లు కామెంట్ చేస్తూ చాలాసార్లు కాంట్రవర్సీకి తావిచ్చినా ఆయన చివరకు భువనేశ్వర్ లాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని డెరిగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు వంశీ వెంట నడిచిన టీడీపీ నేతలు కానీ వంశీ వెంట వచ్చిన వైసీపీలోకి వచ్చిన అభిమానులు కానీ ఒక డైలమాలో పడేశాయి. అంటే వాళ్ళు కూడా ఈ పరిణామాల తర్వాత వంశీని చీకొట్టిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఉన్నారు టీడీపీలోకి. సో ఈ పరిణామాలన్నీ కూడా వంశీని గన్నవరం వేదికగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈరోజు యార్లగడ్డకు టీడీపీ రెడ్ కార్పెట్ వేసింది. యార్లగడ్డ కూడా టీడీపీలోకి వెళ్ళున్నారు. గన్నవరం నుంచి అభ్యర్థిగా టీడీపీ ఈరోజు యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించింది. ఇక ఆల్రెడీ పార్టీలోనే ఉన్న దుట్టను కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడుతూ వస్తున్నారు. వంశీ అక్కడ పోటీ చేసే పక్షంలో, వంశీకి టికెట్ ఇచ్చే పక్షంలో మేము సపోర్ట్ చేయబోం ఆయనకు అని కూడా తేల్చి చెప్పేస్తున్నారు దుట్టా కానీ ఆయన ఫ్యామిలీ కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో వంశీ అనేక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి అనేక కాన్స్టిట్యున్సీల వేదికగా లీడ్ చేసినా వంశీ మాత్రం ఎక్కడ ఆ కార్యక్రమాలను అంత సీరియస్గా తీసుకోలేదన్న ఒక విమర్శలు ఉన్నాయి. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు మొదలుకొని అనేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసినా అటు వంశీ మాత్రం వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేసినా వంశీ తన తీరు మార్చుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదంతా ఇలా కొనసాగుతున్న సమయంలోనే ఇటీవలే వంశీ తన అభిమానులతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికే 2 సార్లు తాను ఎమ్మెల్యేగా పనిచేసి ఇక తను చూడాల్సింది ఏముంది అంటూ ఒక నిర్వేదంగా ఆయన మాట్లాడారు. అప్పటి నుంచి కూడా వంశీకి టికెట్ ఉండదనే చర్చ అయితే హాట్ టాపిక్ అయింది వైసీపీలో. విజయవాడ ఎంపీగా వంశీని పంపిస్తారనే ఒక ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ను తన ముందు పెట్టినప్పుడు కూడా వంశీ అందుకు సుముఖంగా లేరనే వార్తలు కూడా వచ్చాయి. అందుకే ఆ నిర్వేదంలోనే ఆ డైలమాలోనే వంశీ అలాంటి కామెంట్స్ చేశారనే చర్చ కూడా బయటకు వచ్చింది. అయితే ఇక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున టికెట్ల మార్పు పేరుతో షఫ్లింగ్ పేరుతో పూర్తి స్థాయిలో ఒక డైలమాకు గందరగోళానికి అయితే తెరదీస్తున్నారు. అసలు ఎవరి టికెట్ ఉంటుంది, ఎవరి టికెట్ ఊడుతుంది అనే అంశం మీద ఇంతవరకు క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ఈ రోజున వంశీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నారని అనుకోవాలి. సో ఎంపీగా వెళ్ళమంటే ఆయన వెళ్ళని చెప్పేశారు. ఈ లోపల కేసీఆర్ నాని వచ్చేశారు కాబట్టి వంశీ అవసరం కూడా అక్కడ విజయవాడలో జగన్మోహన్ రెడ్డికి రాలేదనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనేక సర్వేలు చేయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ సర్వేల్లో కూడా ఈసారి యార్లగడ్డ వైపు నుంచి టీడీపీ వైపు నుంచి చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. గన్నవరంలో వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు అన్న ఒక వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో కొడాలి నానికి ఒక రాయబారం పంపించారని కూడా అంటున్నారు. వీలైతే పెనంలూరుకు లేకుంటే నూజివీడుకు వెళ్ళి పోటీ చేయమని వంశీకి సలహా ఇచ్చే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే గన్నవరం తన సొంత స్థానం, తనకంటూ వంశీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక సోలో ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు. అలాంటి స్థానం నుంచి తాను వదిలి బయటికి వెళ్లేందుకు వంశీ అయితే సిద్ధంగా లేరనే చెప్పుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన
జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపోజల్ నచ్చక పూర్తి స్థాయిలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేకుండా వంశీ ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోందన్న లీక్లు అయితే వస్తున్నాయి ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి అనుకో తాడేపల్లి నుంచి కొందరు పెద్దలు వంశీతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో వంశీకి టికెట్ ఇవ్వరన్న ఒక క్లారిటీతోనే వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేరు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే నూజివీడ్లో 2 సార్లు మేఘా ప్రతాప్ అప్పారావు చేతిలో ఓడిపోయిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నేత, ఆయన ఇటీవలే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉన్నారు. ఆయనకే గన్నవరం టికెట్ ఇవ్వబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆయన గతంలో కూడా గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన హిస్టరీ ఉంది. అందుకే ఆయన గన్నవరానికి పంపించబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి చాలా సీరియస్గా. సో దీన్ని ఖండించే ప్రయత్నం కూడా జరగలేదు వైసీపీ అధిష్టానం వైపు నుంచి. సో అందులో నిజముందని అనుకోవాలి. ఇక ఈ పరిణామాల తర్వాత అసలు వంశీ తన అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా పోయారనే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. సో ఇక ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ఈ రోజున వంశీకి వైసీపీ నుంచి టికెట్ లేదు, టీడీపీ నుంచి ఎంట్రీ లేదు. ఆయన టీడీపీలోకి వస్తానంటే వసంత కృష్ణప్రసాద్కి రెడ్ కార్పెట్ వేసినట్టు ఈరోజు వంశీని వన్ సైడెడ్గా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ ఆహ్వానిస్తారని మనం అనుకోలేం. తన తల్లిని కామెంట్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టిన అంటూ లోకేష్ గన్నవరం వేదికగానే వంశీకి సవాల్ విసిరిన పరిస్థితుంది. అలాంటి ఆయన కారణంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అలాంటి వంశీని ఈ రోజున పూర్తి స్థాయిలో వెల్కమ్ చేస్తారని కూడా మనం అనుకోలేం. సో ఇలాంటి సిచ్యువేషన్ మధ్య అటు టీడీపీలోకి ఎంట్రీ లేదు, ఇటు వైసీపీ నుంచి టికెట్ లేదు. సో జగన్ నమ్ముకుని పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తుని వంశీ ఈరోజు పణంగా పెట్టినట్లే అవుతోంది. మరి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్న ఈ పరిస్థితి నుంచి వంశీ ఎలా బయటపడిపోతున్నారు? సో ఫైనల్గా అల్టిమేట్గా గన్నవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అయినట్లయితే వంశీ వైపు ఆయన తిరిగి మొగ్గు చూపే అవకాశం ఉందా? టోటల్గా ఈ ఎపిసోడ్లో కొడాలి నాని ఎటువైపు నిలబడే అవకాశం ఉంది? మొత్తానికి ఈ పరిణామాల మధ్య వంశీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న అంశం మాత్రం ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.